ఆహారం కోసం వేటాడిన వేటగాడిని ఒక చిన్న పక్షి మాటలు జీవితాంతం మార్చేశాయి. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. పూర్వం ఒక దట్టమైన అడవిలో బైరా అనే ఒక వేటగాడు ఉండేవాడు. పక్షులను మరియు చిన్న చిన్న అడవి జంతువులను వేటాడి ఆహారం సంపాదించేవాడు. బైరా భార్య పేరు తులసి. వారికి ఒక కూతురు, ఆమె పేరు కుట్టి. వారు ఆ అడవిలోనే చిన్న గుడిసెలో జీవించేవారు. రోజూ అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడి ఇంటికి తీసుకువస్తే ఆ తెచ్చిన మాంసాన్ని తులసి ఎంతో రుచిగా వండేది. ముగ్గురూ కలిసి ఆనందంగా తినేవారు. తులసి, నేను అడవికి వేటకు వెళుతున్నాను. నువ్వు కుట్టితో ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. నేను త్వరగా వచ్చేస్తాను. సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. మీకు ఏమైనా అయితే నేను కుట్టి దిక్కులేని వాళ్లమవుతాం. అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళండి. హాహా, నీకు నీ భర్త బైరా వీరత్వం తెలియదా? వేటాడడంలో నా నైపుణ్యం తెలియదా తులసి? అడవిలో ఉన్న క్రూర మృగాలే నన్ను చూసి భయపడతాయి. నీకు ఎలాంటి భయం అవసరం లేదు. నేను క్షేమంగా వెళ్ళి వస్తాను. అలా తులసికి చెప్పి అడవిలోకి నడక మొదలుపెట్టాడు బైరా. అడవిలో కొంతసేపు తిరిగాడు కాని వేటాడడానికి ఏమీ కనిపించలేదు. ఏమిటి ఈరోజు ఎలాంటి అలజడి లేదు? అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక తుప్పి గానికుందేలు గాని ఏమీ కనిపించడం లేదు. అలా అనుకుంటూ తిరుగుతుండగా ఒక దగ్గర చెట్లు కదులుతున్నట్టు కనిపించింది. అక్కడ ఏదో కదులుతున్నట్టు ఉంది. దగ్గరగా వెళ్లి చూస్తాను. జింక. ఆహా, ఈ రోజు నా అదృష్టం బాగుంది. ఇంకో 10 రోజులు ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదు. అలా అనుకుని జింకను వేటాడి భుజంపై వేసుకుని ఇంటివైపు నడిచాడు. చూస్తుంటే ఇది చాలా భారంగా ఉంది. అయినా ఈరోజు నేను తెచ్చిన మాంసాన్ని చూసి తులసి చాలా సంతోషిస్తుంది. కుట్టి కూడా ఎంతో ఇష్టంగా తింటుంది. అలా ఇంటికి చేరుకున్నాడు. తులసి, తులసి, ఒక్కసారి బయటకురా. చూడు, నేను ఏమి తెచ్చానో. బైరా అరుపులు విన్న తులసి బయటకు పరుగెత్తింది. చాలా ఎక్కువ ఆహారం తెచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే వంటకు సిద్ధం చేస్తాను. ఆ రోజు వారు ఎంతో ఆనందంగా వండి తిన్నారు. ఆ ఆహారం 10 రోజులు సరిపోయింది. తరువాత కొన్ని రోజులకు మళ్లీ బైరా వేటకు వెళ్లాడు. కాని ఈసారి ఏమీ దొరకలేదు. ఆ రోజు తినడానికి ఏమీ లేక కొద్దిగా ఉన్నదాన్ని కుట్టికి పెట్టి తులసి బైరా నీళ్లు తాగి పడుకున్నారు. రోజులు గడుస్తున్నా బైరా ఖాళీ చేతులతోనే తిరిగి వస్తున్నాడు. ఒకరోజు, ఏమండి, మన పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. కుట్టికి కూడా పెట్టడానికి లేదు. ఈ రోజైనా మంచి ఆహారం దొరికితే బాగుంటుంది. నన్ను క్షమించు తులసి. నా భార్య బిడ్డలకు సరైన ఆహారం కూడా తెచ్చలేకపోతున్నాను. తులసి అతనికి ధైర్యం చెప్పింది. ఆ రోజు ఏదైనా తెచ్చాలని బైరా అడవిలో చాలా దూరం నడిచాడు. కాని ఏమీ దొరకలేదు. అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడే చెట్టుమీద 2 పక్షులు వచ్చి వాలాయి. అక్కడ 2 పక్షులు ఉన్నాయి. కనీసం వాటినైనా పట్టుకుని వెళ్ళాలి. ఒక పక్షిని కొట్టాడు. అది నేలపై పడింది. అప్పుడు దాని జంట పక్షి ఏడుస్తూ ఇలా చెప్పింది. ఓ వేటగాడా, నీకు జాలి లేదా? నా భర్తను చంపినా పిల్లలను అనాథల్ని చేశావు. నీకు కుటుంబం లేదా? నీకు ఏమైనా అయితే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఆ మాటలు విన్న బైరా పశ్చాత్తాపంతో కరిగిపోయాడు. ఇంటికి వెళ్లి తులసికి జరిగినది చెప్పాడు. ఇద్దరూ చాలా బాధపడ్డారు.
ఈ రోజు నుంచి నేను వేటాడడం మానేస్తాను. అడవిలో దొరికే పండ్లు మూలాలు సేకరించి అమ్ముకుని జీవిద్దాం. సరే, అలాగే చేద్దాం. ఆ రోజు నుంచి బైరా వేట మానేసి అడవిలో దొరికే పండ్లు అమ్ముతూ ఆనందంగా జీవించాడు. మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.